నా కష్టం ఎవరికి రాకూడదు, అప్పులన్నీ తీర్చేద్దామని చెప్పి ఒక చీటీ వేసా. ఇప్పుడు ఆ చీటీ కట్టడానికి ఇంకొక అప్పు చేయాల్సి వస్తుంది. డబుల్ అప్పులైపోయా. ఈ వీడియో ఎవరైతే జీవితంలో ముందుకెళ్లాలనుకుంటారో వాళ్ళ కోసం మాత్రమే. ఒకవేళ మీరు జీవితంలో ముందుకెళ్లాల్సిన అవసరం లేదనుకుంటే దయచేసి ఇప్పుడే స్కిప్ చేసేయండి. జీవితంలో ముందుకెళ్లాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. ముందుగా మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ కాలు ముందు పెట్టాలా, తర్వాత ఈ కాలు ముందు పెట్టాలా, తర్వాత ఈ కాలు, తర్వాత ఈ కాలు, ఇలా పెడుతూనే ఉండాలా. అలా ముందుకు వెళ్తూ వెళ్తూ వేరే దేశం వెళ్తే నాకు సంబంధం లేదో. చెప్పనా సెకండ్ హ్యాండ్ లో ఫోన్ అడుగున్నాను. దీంట్లో ఏదో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుందంట, అది ఓపెన్ చేసి పెట్టినా. ఇన్స్టాగ్రామ్ అకౌంట్, దానికి ఆధార్ కార్డు పాన్ కార్డు పెట్టి 200 పెట్టి అప్లై చేస్తే 10 రోజులు పడుతుంది ఓపెన్ అవడానికి. 10 రోజులు అంటే కష్టమే. సరేలే, అన్ని తొందరగా కావాలి మీకు. మొత్తం 500 పెట్టుకో, మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, తొందరగా ఓపెన్ చేపిచ్చేస్తా. ఇప్పుడు అంతా డబ్బుతో పని అయిపోయింది. అయితే చెప్పు, అన్ని నేనే చేయించాలి మీకు. హలో, ఎవరు? హలో, పేడుందా? పేడా ఉంది, అయితే తినేసి. ఎవరు పేడుందా? ఉందనేగా చెప్తున్నది. తిని. నీ అబ్బా ఎవరా నువ్వు? ఎక్స్క్యూజ్ మీ, పేడుందా? ఉంది, మరి తిని. నీ అబ్బా ఎవరా నువ్వు? ఏంటి ఇంత టెన్షన్ ఉన్నావు? ఏం చెప్పేదిరా, ఒక నా కొడుకు రోజు ఫోన్ చేస్తాడు, పేడుందా అంటాడు, ఉంది అంటాను, తిని అంటాడు. రోజు నా కొడుకుతో తలకాయ నొప్పి అయిపోతుంది. ఎందుకు మావా ఇంత టెన్షన్ పడతావు? ఈసారి అడిగితే పేడ లేదని చెప్పేసి. నిజమే కదా, పేడుందా? పేడ లేదన్నా అయిపోయిందా? ఈరోజు తినేసినట్టున్నావా? ఎటో ప్రయాణమైతన్నావు? తినేందుకు హోటల్ కు పోతానా? అదే ఇంట్లో లేవ్వా? బయట కమ్మగా ఉంటాయా? మిగిలిపోయిన సాంబార్ ఫ్రిడ్జ్ లో పెట్టు, తెల్లారినాక మళ్ళా వేడి చేసి పోసుడు. తిని తిని నోరంతా బెండ్ అయింది, అందుకోసమే హోటల్ కు పోతానా. పో, ఇక్కడ చిన్న ఫ్రిడ్జ్, అక్కడ పెద్ద ఫ్రిడ్జ్ ఉన్నది. సార్, ఈ ఒక్కరోజు లీవ్ కావాలి సార్. మా అవ్వ చచ్చిపోయింది సార్, మా అవ్వ. ఎన్నిసార్లు చంపేస్తావురా? ఈరోజు తేలిపోవాలి. మెమ్మ మీద ఒట్టేసి చెప్పు, నువ్వు అమ్మాయితో మాట్లాడుతున్నావు కదా. నేను కన్న తల్లి మీద ఒట్టేయను. పోనీ మీ నాన్న మీద ఒట్టేయండి. నాన్న మీద అసలే ఒట్టేయను. సరే, నా మీద ఒట్టేయండి. నీ మీద ఒట్టు. వేరే ఏ అమ్మాయితో మాట్లాడటం లేదు. అదేంటి, మీ అమ్మ మీ నాయన మీద మాత్రం ఒట్టేయలేదు, నా మీద వేసావు. నీ మీద ఒట్టేసి నువ్వు పోయావు అనుకో, నాకు వేరే పెళ్ళం వస్తుంది. మా అమ్మ నన్ను పోతే మళ్ళీ వస్తారా? అంటే నువ్వు వేరే అమ్మాయితో మాట్లాడుతున్నావు కదా. బంగారం చైన్ తీస్తా. బంగారం చైనా? ఇలా ప్రాణాల మీదకి వచ్చినప్పుడు కొంచెం ఖర్చు అయినా తప్పించుకునేది నేర్చుకోండి. చిన్నప్పుడు అమ్మ చెప్పిన మాటలు వినలేదురా మనం. ఏం చెప్పారండి మీ అమ్మగారు? చెప్పాను కదా వినలేదని. ఎక్కడున్నావు? ఫ్రెండ్ తో బయటకు వచ్చినానే, 2 గంటల్లో ఇంటికి వచ్చేస్తా. ఎప్పుడు వస్తావు? గంటలో వచ్చేస్తా. ఎప్పుడు వస్తావు? అరగంటలో వచ్చేస్తానే. ఎప్పుడు వస్తావు? నీ పక్కనే ఉన్నా కదా, ఎందుకు అరుస్తున్నావా? ఏంటి ఉదయాన్నే మూత ఉమ్మని పెట్టుకున్నావా? లైట్ గా నీతో గొడవ పడాలని ఉంది. ఇప్పుడు కారణం ఏముంది? నేను పుట్టినప్పుడు నీ వయసు ఎంత? ఒక 6-7 సంవత్సరాలు ఉంటాయి. నడుస్తున్నావుగా. నడిచేదేంది? పరిగెత్తేవాడిని, అప్పటికే గోడలు కూడా ఎగిరెగిరి దూకేవాడిని. ఎగిరెగిరి దూకేవాడువా? అయితే నేను పుట్టి హాస్పిటల్ లో ఉంటే నేను చూడడానికి ఎందుకు రాలేదు? రెడీయా? Thank you for watching. Please like, share and subscribe.